హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేటెడ్ వీడియోతో ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్లో బుల్లిష్నెస్ అనేది కంటిన్యూ అవ్వడం జరిగింది అనమాట అండి. సో అయితే ఐ విల్ డూ వన్ థింగ్ అండి, ట్రెండ్ లైన్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను. విల్ డ్రా అగైన్ ట్రెండ్ లైన్స్ మళ్ళీ డ్రా చేద్దాం. సో మీరు ఇక్కడ చూస్తే కనుక వన్స్ అగైన్ న్యూ లైఫ్ టైమ్ హైస్కి దగ్గరగా సో మార్కెట్ రావడానికి ఇక్కడ అటెంప్ట్ జరిగింది. మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. ఓకే, సో మీరు చూస్తే కనుక సో క్లియర్ కట్గా సో న్యూ లైఫ్ టైమ్ హైక్స్ దగ్గరలోనే చాలా వెరీ క్లోజ్ టు దట్ లెవెల్ మార్కెట్ ఈరోజు నిఫ్టీ హోల్డ్ అవ్వడం జరిగిందనమాట అండి ఎస్పెషలీ. అండ్ ఒక మనం లైక్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే కూడా కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ లాగా సో ఇట్ ఈస్ అటెంప్టింగ్ అనమాట అండి. సో వన్స్ అగైన్ టు బ్రేక్ ద హయ్యర్ లెవెల్ అనమాట అండి. ఒకవేళ హై లెవెల్ బ్రేక్ అయితే కనుక సో 300-400 పాయింట్స్ సో ఆల్ టైమ్ హై నుంచి కొత్త లైఫ్ టైమ్ హైకి వెళ్ళి ఛాన్సెస్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి అనమాట అండి. బట్ కానీ ఇట్ నీడ్ టు బి డన్ విత్ వాల్యూమ్ అనమాట అండి. సో ఎందుకంటే అటెంప్ట్ జరిగింది 1 2 3 4 5th టైం అనమాట రైట్. అయితే ఆ లెవెల్ అగైన్ అండ్ యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ హిట్టింగ్ సేమ్ లెవెల్ అండ్ అగైన్ అది కొంచెం వీక్ అవుతుంది డెఫినెట్గా. సో అది వీక్ రెసిస్టెన్స్ కింద అవి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక మూవ్ అనేది రావడానికి ఆస్కారాలు కనిపిస్తాయి అనమాట ఎక్కువగా. బట్ వీల్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే సో మార్కెట్ అయితే బుల్లిష్ స్ట్రక్చర్గా ఉందన్నమాట అండి. సో ఇంట్రాడేలో కూడా మీరు చూసినా కూడా సో ప్రైస్ యాక్షన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. సో లోయర్ హై లోయర్ లో ఫార్మేషన్ నుంచి రివర్స్ అవ్వడం జరిగింది. నౌ ఇట్ ఈస్ మేకింగ్ హయ్యర్ హై హయ్యర్ లో ఫార్మేషన్ అనేది సో మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో ఓవరాల్గా సో మార్కెట్ అయితే ఎస్పెషలీ నిఫ్టీ అయితే ఇట్ ఈస్ లుకింగ్ స్ట్రాంగ్ అనమాట అండి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో విత్ గుడ్ వాలటిలిటీ. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ డోజీ లాగా క్యాండిల్ రావడం జరిగింది. బట్ కానీ కైండ్ ఆఫ్ డబ్ల్యూ ఫార్మేషన్ మీరు చూడొచ్చు అనమాట అండి. ఎగ్జాక్ట్ నెక్ లైన్ అని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, లైక్ 46,700 46,700 దగ్గర రిజెక్షన్ వచ్చిందనమాట. అంటే నెక్ లైన్ బ్రేక్ అవ్వలేకపోయింది. సో ఇది కూడా 3 టైమ్స్ ఆల్రెడీ అటెంప్ట్ జరిగిందనమాట అండి. బట్ డబ్ల్యూ బ్రేక్ అయితే కనుక వీ కెన్ సీ 1,500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూడొచ్చు అని చెప్పి కూడా నిన్న మీకు షేర్ చేయడం జరిగింది. బట్ ఆ లెవెల్ ఇంకా ఇట్ ఈస్ నాట్ ఎట్ రైట్. సో రీచ్డ్ దట్ లెవెల్ అనమాట అండి. సో మళ్ళీ రిజెక్షన్ అనేది రావడం జరిగింది. అది దాటి వెళ్ళడానికి సో స్ట్రెంత్ అయితే సరిపోలేదు మార్కెట్ ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో అనమాట అండి రైట్. అండ్ ఎఫ్ఐఎస్ యొక్క డేటా ఐ థింక్ స్టిల్ ఇంకా అప్డేట్ అవ్వలేదండి. వీకెండ్ అయ్యేసరికి ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. వీకెండ్ అయితే డేటా అప్డేట్ అవ్వడానికి టైం పట్టేస్తుంది అనమాట అండి. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. నిఫ్టీ 50లో ఇట్ ఈస్ షోయింగ్ గుడ్ స్ట్రెంత్ అనమాట అండి. నిఫ్టీ 500 కూడా మంచి స్ట్రెంత్ అయితే సో ఓవరాల్గా ఉండడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ఇండియా విక్స్ ఫ్రెండ్స్, ఇండియా విక్స్ విషయానికి వస్తే కొంచెం కూల్ అవడం జరిగింది. బట్ స్టిల్ అబౌవ్ 20 EMA అనమాట అండి. సో 15 లెవెల్లోనే ఇట్ హ్యాస్ బీన్ మెయింటైనింగ్ అంటే అన్లెస్ ఎలక్షన్ అయ్యేదాకా మనకు కొంచెం ఈ అన్సర్టెనిటీ ఉన్నంత వరకు సో మేబీ ఇట్ విల్ మెయింటైన్ లైక్ దట్. సో ఆ విధంగా ఉండేలాగా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అండి రైట్. అండ్ గ్లోబల్ స్క్రీన్ మీరు చూడొచ్చు అనమాట అండి. గ్లోబల్ స్క్రీన్ ఈజ్ లుకింగ్ గుడ్ అనమాట అండి. గ్లోబల్ స్క్రీన్ చూస్తే కనుక సో మీకు పాజిటివ్గా ఉన్నాయన్నమాట ఇండిసెస్ అన్నీ కూడా రైట్. ఓవరాల్ అన్నీ కూడా గ్రీన్లో కనిపిస్తున్నాయి మనకి. నిన్న యూఎస్ మార్కెట్స్ అవి కూడా గ్రీన్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఐ థింక్ చైనీస్ మార్కెట్స్ ఐ థింక్ హాలిడే అనమాట అండి. న్యూ ఇయర్, చైనా న్యూ ఇయర్ కదా. సో అందువల్ల ఐ థింక్ ఇట్ ఈస్ హాలిడే చైనీస్ మార్కెట్స్లో రైట్. అండ్ అదర్ ఏషియన్ మార్కెట్స్ అండ్ యూరోప్ మార్కెట్ ఆల్ ఆర్ ఇన్ పాజిటివ్ అనమాట అండి. గ్రీన్లో క్లోజ్ అవ్వడం జరిగింది. యూ కెన్ సీ ద స్క్రీన్. సో దట్ ఈస్ ఎ గుడ్ సైన్ అనమాట అండి. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒకసారి చూసేద్దాం. సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఆటో అనమాట అండి. నేను చూసాను బజాజ్ ఆటో, హీరో మోటో అండ్ ఎస్ఎంఎల్, ఇసుజు, వాట్ ఎవర్ ఇట్ మే బి రైట్, ఆల్ ఆటో స్టాక్స్ రైట్. చాలా వండర్ఫుల్గా M&M ఫర్ దట్ మ్యాటర్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. ఆటో యాన్సిలరీ రిలేటెడ్ స్టాక్స్లో కొంచెం మొమెంటం కనిపించింది. పిఎస్సి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అయితే ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. ఈ రోజు యాక్చువల్గా లగాడ్ అనమాట. బట్ కానీ స్టిల్ ఓవరాల్గా ఆల్మోస్ట్ అన్ని సెక్టర్ ఇండిసెస్ కూడా గ్రీన్లో క్లోజ్ అవడం అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. మేబీ విల్ సీ మండే ఏదైనా న్యూ లైఫ్ టైమ్ హై బ్రేక్ అయి వెళ్తుందేమో చూద్దాం రైట్. అండ్ మీన్ వైల్ కొన్ని రకరకాల ఇష్యూస్ పొలిటికల్గా అవి కూడా మీకు తెలుసు కదండి. లైక్ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి అది లీగల్ కాదు అది. సో దాన్ని రైట్ ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాలంటగా చెప్పడం. సో ఇలాంటి కొన్ని సెట్ బ్యాక్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ న్యూస్ ఉన్నాయి రైట్. సో విదేశీ పర్యటనలు జరుగుతున్నారు పిఎం గారు రైట్. సమ్ న్యూ కొత్త ఆపర్చునిటీస్ అవెన్యూస్ ఓపెన్ అవుతాయి. సో చాలా ఆప్టిమిస్టిక్గా కార్పొరేట్ ఇంక్ అయితే మాత్రం చాలా వండర్ఫుల్గా అందిపుచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట అండి. సో ఎందుకంటే కార్పొరేట్ ట్యాక్స్ రేట్ తగ్గించడం జరిగింది అండ్ చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతున్నాయి ఎవరైతే ఇండస్ట్రీ లెవెల్లో ఉన్నారో. అయితే ట్రాన్స్ఫర్మేషన్ కూడా అవుతుందన్నమాట అండి. కొన్ని ఇండస్ట్రీస్ టెక్నాలజీ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో కొన్ని ఇండస్ట్రీస్ మనకి కనుమరుగైపోతే కొత్త ఇండస్ట్రీస్ ఆటోమేటిక్గా రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అండి రైట్. ఓకే, ఆ ట్రాన్సిషన్లో మనం ఉన్నాం అనమాట అండి. అందువల్ల ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏ సెక్టర్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఏంటనేది చూసుకోవాలన్నమాట అండి. లోమాక్స్ యాక్చువల్గా ఫెయిల్ బ్రేక్అవుట్ అని చెప్పాను కదండి నిన్న. సో
కంప్లీట్గా. సో మనకి ఎంట్రీ తీసుకోలేదు, ఫెయిల్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఈరోజు ఇండివిజువల్ స్టాక్ ఐడియాస్ ఏం లేవన్నమాట అండి. సో ఆల్రెడీ M&M నిన్న కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది, బ్రేక్అవుట్ రావచ్చు అని చెప్పి. ఈరోజు లుక్ ఎట్ దిస్ రైట్. సో వండర్ఫుల్గా ఒక 4% దాకా క్లోజ్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఇంట్రాడేలో 5% లెవెల్స్ కూడా ఇది వెళ్ళడం జరిగిందనమాట అండి, రైట్. అండ్ కొన్ని స్టాక్స్ లైక్ ఫార్మాకి సంబంధించినవి కొన్ని స్టాక్స్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. మంచి స్టాక్స్లో కొంచెం మొమెంటం అయితే కనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ నేను చూసింది ఏంటంటే ఫార్మా స్టాక్స్ అనమాట అండి. ఫార్మా స్టాక్స్ లైక్ గ్రాన్యూల్స్ కానివ్వండి, రైట్. సో అదేవిధంగా నాట్కో ఫార్మా ఇంట్రాడేలోనే ఒక వండర్ఫుల్ మూవ్ అనేది నాట్కో ఫార్మాలో చూడడం జరిగిందనమాట అండి. సమ్వేర్ నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత కూడా సో వండర్ఫుల్ మూవ్ అనేది రావడం జరిగింది. అండ్ టార్గెట్ చాలా దగ్గరగా ఈరోజే మూవ్ వచ్చేయడం జరిగింది అనమాట. లుక్ ఎట్ దిస్ మూవ్ ఫ్రెండ్స్, రైట్. సో నేను చెప్పాను కదండి, ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా లేదంటే మార్కెట్ టైమ్స్లో ఎప్పుడు యాజ్ అండ్ వన్ టైం పర్మిట్ చేసినప్పుడు ఐ విల్ బి పుట్టింగ్ అలారమ్స్ అనమాట అండి. బ్రేక్అవుట్ అవుతుంది, ఎక్కడ మొమెంటం వస్తుందో నేను చూసుకుంటూ ఉంటాను అనమాట అండి, రైట్. 960, 970 ఎప్పుడైతే దాటిందో సో ఐ థాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ అనమాట అండి. అండ్ సెక్టర్ కూడా పెర్ఫామ్ చేస్తుంది అనమాట అండి ఓవరాల్గా. సో అందువల్ల డెఫినెట్గా సెక్టర్ కూడా ఎప్పుడైతే మూమెంట్ ఉందో సెక్టర్ టైల్విండ్ అంటాం అనమాట అండి. సో సెక్టర్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పుష్ అనేది, సో లుక్ ఎట్ దిస్ ఫార్మా 1.6% పెరగడం జరిగిందనమాట అండి. సెక్టర్ టైల్విండ్ సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఇది వండర్ఫుల్గా ప్రైస్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఏదైతే డైలీ టైం ఫ్రేమ్లో రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ టార్గెట్ ఆల్మోస్ట్ రైట్ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట అండి. అండ్ వీక్లీ మంత్లీ టైం ఫ్రేమ్స్లో మీరు చూస్తే కనుక చాలా లాంగెస్ట్ కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ దాటడానికి కూడా ఇట్ ఈస్ అటెంప్టింగ్ అనమాట అండి, రైట్. సో ఇట్స్ ఎ మల్టీ బ్యాగర్ స్టాక్ అండి. సో మీరు చూస్తే కనుక లైక్ రీసెంట్ డెకేడ్లో చూస్తే కనుక ఇట్ గేవ్ ట్రెమెండస్ రిటర్న్ అనమాట అండి. సో వండర్ఫుల్గా 14-15 రూపాయలు ఉన్న స్టాక్ మీరు చూస్తే కనుక సో 1000 రూపీస్ రేంజ్కి వెళ్ళినట్టుగా మీరు ఇక్కడ చార్ట్ చూడొచ్చు అనమాట. అయితే మధ్యలో స్ప్లిట్లు, బోనస్లు ఇవన్నీ ఉండొచ్చు అనమాట అండి, ఓకే. సో ఓవరాల్గా కన్సాలిడేషన్ జోన్ అనమాట, లైక్ 500 నుంచి 1500 రూపీస్ రేంజ్లో కన్సాలిడేషన్ అవుతుంది అనమాట అండి. సో ఈ బ్రేక్ అయితే కనుక 1500 దాకా, సో ఆ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ ఈక్వల్గా వెళ్తే కనుక సో టార్గెట్స్ మంచి టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట, రైట్. కీప్ ఇట్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్ ఫ్రెండ్స్ అండ్ స్టడీ చేయండి, అకార్డింగ్లీ యూ కెన్ కన్సిడర్ అనమాట అండి. అయితే షార్ట్ టర్మ్ టార్గెట్గా ఆల్మోస్ట్ మేబీ రేపు మండే వచ్చేస్తుందేమో చూడాలి. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ దేర్ అనమాట, రైట్. ఓకే అండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిన వీడియోని ఇస్తే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.